హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం పల్లీల కారం అయితే ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. దీనికి వెల్లుల్లి ఒక 2 గడ్డలు అయితే తీసుకొని పైన పొట్టు అంతా తీసేసి ఇలా మామూలుగా అయితే పెట్టుకోవాలి. మొత్తం పొట్టు అయితే తీసుకోకూడదండి, అలా అయితేనే బాగుంటుంది కారానికి. ఇవి ఒక 2 గడ్డలు సైడ్కి పెట్టుకొని తర్వాత ఒక గిన్నె చొప్పు నేను ఒక కటోర నిండా పల్లీలను అయితే తీసుకున్నాను. వీటిని అయితే మనం వేయించుకోవాలి. దీనికి కావాల్సింది వెల్లుల్లి మాత్రమేనండి, పల్లీలు వెల్లుల్లి. ఇలా 2 గడ్డలను అయితే తీసి సైడ్కి పెట్టుకున్నాం. తర్వాత వీటిని మనం వేయించుకోవాలండి. పల్లీలని వేయించుకుందాం. వేయించుకొని పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకొని తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే నేను వేయించి చూపించబోతున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసి పెంక పెట్టుకొని పెంక కాస్త వేడయ్యాక పల్లీలని వేసి మనం వేయించుకోవాల్సి ఉంటుంది. వీటిని బాగా వేయించుకోవాలండి. మనం లో ఫ్లేమ్లోనే కొంచెం వేయించుకుంటూ ఉండండి, అలా అయితే మొత్తం బాగా వేగిపోతాయండి. ఫ్లేమ్ హైలో పెడితే ఏమంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట, లోపల అలాగే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. చూడండి, పల్లీలను అయితే ఇలా వేయించుకొని తర్వాత వీటిని అయితే పొట్టు తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం. పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే మనం కారం పొడిని అయితే వేసుకోవాలండి. కారం పొడి ఎక్కువగానే వేసుకోవాలి, అలా అయితేనే బాగుంటుందండి. ఇది పల్లీ కారం వచ్చేసి అంటే మీకు ఎంత కావాలంటే దాని క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 6 చెంచాలు 7 చెంచాల వరకు అయితే కారం అయితే వేసుకుంటున్నాను. పల్లీల తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఉప్పు అయితే సరిపోతుందండి. కావాలంటే తక్కువగా ఉంటే లాస్ట్లో మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం పొట్టు తీయకుండా ఉంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నంతా బాగా మిక్సీకి అయితే వేసేసుకోవాలి మనం. చూడండి, ఇలా అయితే వేసుకున్నాను మిక్సీకి. ఇంకా కాస్త మిక్సీకి అవ్వాలి దీన్ని. చూడండి, మిక్సీకి వేసుకున్నాక ఇలా అయితే బాగా అయింది. మరీ అంత సన్నగా కాకుండా కొంచెం లైట్గా పలుకులు ఉండేలాగా చూసుకోండి. ఇంకా కారం పొడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. దీన్ని వేడివేడి రొట్టెల్లో చపాతీలో నెయ్యి వేసుకొని అన్నంలో కూడా తినొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి చూసారు కదండి కారం పొడి ఎలా రెడీ చేయాలో మనం పొడి కారం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.